అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. ఈరోజు ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. రాంగ్‌గా మాట్లాడతారు. చాలామంది మన మీద చాలా రాంగ్‌గా మాట్లాడతారు. మనం చేయని దాన్ని చేసామని అపార్థం చేసుకోవడం. వాళ్ళకి మన మీద అవగాహన లేకపోవడం, మన మీద రాంగ్‌గా మాట్లాడడం మనం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకోటి తెలుసా? శక్తికి శక్తి జోడించకూడదు. అప్పుడు మన బ్రెయిన్ పనిచేయదు. వాళ్ళేదో అంటారు, మనమేదో అంటాం. ఆ సమయంలో రాంగ్‌గా మాట్లాడే వాళ్ళు ఎదురుగుండా మనం సైలెంట్‌గా, స్ట్రాంగ్‌గా ఉంటే మనం విన్ అయిపోయినట్లయితే. ఎందుకంటే వాళ్ళు అననివ్వాల్సిన మాటలన్నీ అననిచ్చేద్దాం. మన మీద వాళ్ళకున్నటువంటి ఆ భావ ఉద్రేకాలన్నీ కూడా అననిచ్చేద్దాం. అనిన తర్వాత మనం విందాం. వినిన తర్వాత స్ట్రాంగ్ అయిపోవాలి. ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే మనలోంచి వచ్చినటువంటి శక్తి పవర్‌ని వారు తట్టుకోలేనంత ఇదిగా అనాలి. కానీ ఆ సందర్భంలో మనం సారీ, సారీ, థాంక్ యూ, సారీ, సారీ, థాంక్ యూ అంటే ఉంటదే చాలా బావుంటది. అలా అనాలి. ఆ తర్వాత స ఆ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిన తర్వాత వాళ్ళన్న మాటలు ఉంటాయి గదా! పగ పెట్టుకోకుండా వాళ్ళు ఇటువంటి నెగెటివ్ పర్సన్స్ వాళ్ళు రాంగ్‌గా మాట్లాడతారో, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. వాళ్ళని ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించాలి అని మనం నిర్ణయించుకుని మన డ్యూటీ మనం చేసుకోవాలి. మన కర్తవ్యం మనం నెరవేర్చుకోవాలి. అలా ఉంటే మనలో ఒకలాంటి ఒక ధీమా వస్తది. స్ట్రాంగ్‌నెస్ వస్తది. మనల్ని మనం జయించుకునేంత ఒక ఫీల్ మనకొస్తది. సో, అందరూ స్ట్రాంగ్‌గా ఉండాలి. రాంగ్ పర్సన్ దగ్గర మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. అలా ట్రై చేద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.